హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము రాయలసీమ స్టైల్లో బెండకాయ వంకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. ఇదైతే రైస్లోకైనా సంగటిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందుకోసం నేనైతే 250 గ్రామ్స్ బెండకాయలు, 3 మీడియం సైజు వంకాయలు, 2 మీడియం సైజు ఆనియన్స్, తగినన్ని చిల్లీసు, 2 మీడియం సైజు ఎర్రటి టమోటోసు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లిపాయలని తీసుకున్నాను. దాని తర్వాత మనం తీసుకున్న ఆనియన్స్ని, టమోటాస్ని, చిల్లీస్ని కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది, మరీ అంత చిన్నవేం అవసరం లేదు. దాని తర్వాత బెండకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, మరీ అంత పెద్దవి లేకుండా చిన్నవి లేకుండా. దాని తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు వేగిన తర్వాత తెల్లగడ్డ వేసి కాస్త వేయించుకోండి. గార్లిక్ అనేది కాస్త పొట్టు తీసైనా సరే, పొట్టు తీయకన్నా అయినా సరే క్రష్ చేసి వేయండి. వేగడానికి మామూలుగా స్మెల్ కానీ కర్రీకి బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీసు, టమాటోసు, బెండకాయ అన్నీ కూడా ఇందులో వేసి మనం వేయించుకోవాలి. నేనైతే మామూలుగా వంకాయ కొద్దిగా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసి పెట్టానండి, లేదంటే ఎర్రగా పోతాయి గారగట్టినట్టు. కాబట్టి సాల్ట్ వాటర్లో వేసామంటే అవి ఎర్రగా పోకుండా ఉంటాయి. దాని తర్వాత ఇందులోనే ఒక 1/2 చెంచా పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలబెట్టుకోండి. సాల్ట్ ఎక్కువ కాకుండా చూసుకోండి, తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఆయిల్లోనే కాస్త మగ్గించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 100 ml వరకు వాటర్ వేసి బాగా చింతపండు వేసేయండి. ఇందులోనే ముందుగానే చింతపండు వేస్తే ఏంటంటే మామూలుగా వెజిటేబుల్స్ అనేటివి మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది, అంతేనండి, అంతకంటే ఏం లేదు. బాగా ఉడికించుకోండి. ఒక 4 to 5 మినిట్స్ అయితే సరిపోతుంది, బాగా ఉడికిపోతాయి. మనం పోపు ముందే వేసేసాం కాబట్టి ఇప్పుడు దానికి పోపు వేయాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదా, బాగా ఉడికిపోయాయి వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత మనం పప్పు గుత్తితో కొద్దిగా లైట్గా స్మాష్ చేసుకుంటే, రుద్దినట్టు అలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. దించే ముందర కొద్దిగా కొత్తిమీర వేసి దించుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన రాయలసీమ స్టైలు వంకాయ బెండకాయ పులిహోర అయిపోయిందండి. ఇది రైస్ లేకైనా సంగటి లేకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.